ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అంతంతగా మాత్రంగానే ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్స్ ద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను నెరవేరుస్తుంది అనే అంశాలు తెలియజేసేందుకు మనతో పారిశ్రామిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు. శ్రీధర్ బాబు గారు నమస్కారం అండి. సో సిద్ధమవుతున్నారు, ఆల్మోస్ట్ 2 రోజుల్లో సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి. సో ఎట్లా ఉండబోతోంది, బడ్జెట్ ఎట్లా ఉంటుంది? డెఫినెట్లీ ఇప్పుడు బడ్జెట్కు సంబంధించి గత అసెంబ్లీ సమావేశాల్లో వైట్ పేపర్ని రిలీజ్ చేశాం. రాష్ట్ర ఖజానాకు సంబంధించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మేము వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి తోడు వైట్ పేపర్ కూడా మరి ప్రధానంగా మనకు ఎనర్జీ, కరెంటుకు సంబంధించిన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వాస్తవిక విషయాలను ప్రధానంగా మేము ప్రజల ముందట ఉంచాం. మేము ప్రవేశపెట్టే 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటి నుంచి ఒక ఆర్థిక క్రమశిక్షణతో ఏ విధంగా తీసుకెళ్ళబోతాము, ప్రజలకు ఇచ్చిన హామీని ఏ విధంగా నిలబెడతామని దాన్ని చూపెట్టే విధంగా మా బడ్జెట్ సంబంధించిన అంశాలు ఉంటాయి.